ఓం శ్రీ సాయిరామ్. షిరిడి సాయిబాబాకి తమ జీవితాలను అంకితం చేసిన ఎందరో మహానుభావులు మనకు శ్రీ సాయి సచరిత్ర పారాయణం చేసేవారికి అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీ సాయి సచరిత్ర 23 అధ్యాయంలో ఒక యోగాభ్యాసం చేసే సాధకుడు శ్యామ కాకా సాహిబ్ దీక్షిత్ ముగ్గురు కథలు ఉన్నాయి. ఒక సద్గురువు తమ భక్తుల ఎడల ఎలా వ్యవహరించినా, తమ మీద కోపించినా, తమ గురువు యందు గల విశ్వాసాన్ని, తమకున్న శ్రద్ధను చలనీయకుండా వారికి దృఢంగా ఆశ్రయించి వారిచ్చిన ఆజ్ఞని ఏదైనా ఎలాంటిదైనా తూచా తప్పకుండా అమలుపరిస్తే చివరికి దానితో తమకు ఎలా శ్రేయస్సు కలుగుతుందో అది మనకు నిదర్శనాపూర్వకంగా తెలుస్తుంది. బాబా పాచిపోయిన రొట్టె ఉల్లిపాయను తినడం చూసి యోగాభ్యాసి మొదట కొంత చికాకు పడినా తర్వాత బాబాను శరణవేడి తన జీవితానికి శ్రేయస్సు కలిగించుకున్నాడు. పాము కాటుతో బాధపడుతున్న శ్యామ విఠోబా వద్దకు పోకుండా తన దేవాది దేవుడైన శ్రీ సాయిబాబాను శరణవేడాడు. బాబా ఉగ్రులై తరిమేసినా సరే మెట్ల మీదే కూర్చొని ఉండిపోయాడు. తర్వాత తన కృపను వర్షించి బాబా అతని ప్రాణాలు కాపాడాడు. కాకాసాహెబ్ దీక్షిత్ తన జీవితంలో మాంసాహారం ముట్టలేదు. అయినా బాబా ఆజ్ఞ ప్రకారం ఒక మేకను కత్తితో నరకటానికి సిద్ధపడ్డాడు. ఎంత గొప్పది గురుభక్తి! బాబా అతనితో ఏమన్నాడంటే తెలుసా? అప్పుడు బ్రాహ్మణుడు అయ్యుండి జీవహింస చేస్తావా? చేయకూడదని నీ మనసులో ఆలోచన కూడా రాలేది అని ప్రశ్నించినప్పుడు బాబా దీక్షించిన సమాధానం ఎంతో అమూల్యమైనది. బాబా, మీ అమృతవచనాలే మాకు ధర్మశాసనం, మాకు మరో ధర్మం తెలియదు. గురువాజ్ఞను పాటించడమే మాకు వేదం, గురువాజ్ఞను పాటించడమే శిష్యుని భూషణం. మేము మీ ఆజ్ఞకు దాసులం, అవసరమైతే ప్రాణాలైనా విస్మరిస్తాం, కానీ గురువాజ్ఞను ధిక్కరించమని చెప్పాడు. అందుకనే దీక్షితును మేలిమివన్న బంగారమని, బాబా మెళ్ళో తాయిత్తని సంబోధించడం, బాబా అతనికి నేను నిన్ను విమానంలో తీసుకొని వెళ్తానని అభయమిచ్చి చివరికి హాయిగా తిని తిరుగుతూ పవిత్రమై నా బాబా అనుగ్రహంతో ఏకాదశి నాడు మరణాన్ని పొందాడు. గురువాజ్ఞను పాటించడమే మన ధర్మం. కాబట్టి బాబా ఆశీస్సులు పొందటమే కాకుండా బాబా చెప్పిన ఆజ్ఞను పాటించడం కూడా మన ధర్మం అని సాయి భక్తులు ఖచ్చితంగా గ్రహించాలి.